నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు తోట శ్రీనివాసరావు. ముందుగా హెడ్లైన్స్. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సీఎం జగన్. ఒకే విడతలో 30 లక్షల మందికి నివేశన పట్టాలు పంపిణీకి సర్వం సిద్ధం. చిలకలూరిపేట పట్టణంలోని ఓ నివాసంలో చోరీకి పాల్పడ్డ దుండగులు. 18 తులాల వెండి, 65,000 అపహరణ. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులతో సమావేశమైన కమిషనర్ రవీంద్ర. పట్టణంలో పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు. బీజేపీ కార్యాలయంలో రైతు దినోత్సవ కార్యక్రమాలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని రైతాంగం ముందంజలో ఉందన్న నేతలు. పట్టణంలోని తూర్పు దళితవాడలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన దైవజనులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఇళ్ల పట్టాల పంపిణీతో దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన పేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి మద్దతుగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులతో కలిసి పట్టణంలోని 3వ వార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జరిగిన పాలాభిషేకం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 27,60,000 మహిళా తల్లుల పేరిట నివేశన స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరగనున్నదని శాసనసభ్యురాలు విడుదల రజని తెలిపారు. ఇళ్ల పట్టాలతో పాటు 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారని వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలోని 3వ వార్డులో నివేశన స్థలాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా ఇన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలు నిర్మాణాలు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. ఆంధ్ర ప్రజల గుండెల్లో జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ మరియు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి వెల్లడించారు. గతంలోలాగా ఏ కమిటీల విశ్వాసం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తల్హా ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి కొలిశెట్టి శ్రీనివాసరావు, 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాళ్ల శివపార్వతి, వార్డు నాయకులు తాళ్ల అంజిరెడ్డి, కొండవీటి ఆంజనేయులు, తీయగూర అంజిరెడ్డి, ఎర్రం లక్ష్మారెడ్డి, తాళ్ల రాజారెడ్డి, జక్కిరెడ్డి రవీంద్రారెడ్డి, రావిక్రింద సాంబశివరావు, షేక్ వలి, తాడిపత్రి వీరారెడ్డి, గుబ్బితే సుబ్బారావు, భవనం కోటిరెడ్డి, తీయగూర ఈశ్వర్రెడ్డి, కట్టా సీతమ్మ మరియు నాయకులు తోట బ్రహ్మస్వాములు, సాపా సైదావలి, పంగుళూరి వెంకటరాయుడు, ఊసా రమేష్, మోషే, నకిరికంటి శ్రీకాంత్, దాసరి మధు, పుల్లగూర భక్తవత్సలం, కిలారు అశోక్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రజనీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి విడుదల రజనీ గారి నాయకత్వం, శ్రీమతి విడుదల రజనీ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. స్వామి ఇదిగో వర్ధిల్లాలి విడుదల రజనీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి విడుదల రజనీ గారి నాయకత్వం.
పథకాలు మిగతా పథకాలు కూడా వస్తున్నాయిగా, పెన్షన్ అవన్నీ కూడా వస్తున్నాయా మీకు? ఓకే, ఆరోగ్యం బాగుందా? గట్టిగా చెప్పండి, పెన్షన్ తీసుకుంటున్నారుగా, మరి ఎట్టా మేము అమ్మగారికి చెప్పబోతే ఎట్టా? మా మీద అరవడం కాదు, వస్తలేని చెప్పండి, మేము ఇప్పించాం. ఈసారి వార్డులో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం స్వామి. వార్డుకి గొప్ప సుదినం. మన రేపు జరగబో ఇళ్ల పట్టాల కార్యక్రమానికి ముందుగా ఈ వారోత్సవాల్లో భాగంగా మన డైనమిక్ ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు మన వార్డులోకి రావటం ఇది నిజంగా మన అందరి అదృష్టం. ఎందుకంటే ప్రజల వద్దకి సమస్యల కోసం వచ్చే నాయకుల్ని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చూస్తున్నాం. మీకు ఏ సమస్య వచ్చినా మన వార్డు నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కలవండి. వాళ్ళ వల్ల కానీ ఏమన్నా ఉంటే వాళ్ళు మన వార్డు ఊళ్ళో నాయకులు చెప్తారు, టౌన్లో వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఏ పనైనా చేయించుకోగలం. అందుట్లో భాగంగా మనం రేపు ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టిస్తున్నాం. 30 లక్షల పైచిలకు ఇళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కట్టడం అంటే చాలా గొప్ప విషయం. ఇది చంద్రబాబు ఇన్నేళ్లలో కూడా చేయని పని మన జగనన్న కేవలం 1 సంవత్సరం 6 నెలల్లోనే చేస్తున్నారు. మీరెవ్వరూ రూపాయి కట్టే పని లేదు. అందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు లాంటి మనుషులందరూ వాళ్ళకి చెప్పి, అయ్యా వాళ్ళు కట్టలేరు, ఈ 1,00,000 కంటే 1,00,000 కట్టారు, కొంతమంది 500 ఒక్క రూపాయితోనే ఇల్లు ఇచ్చే పరిస్థితి మనకి ఇస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. అట్లాంటి నాయకులు మనకు ముందు ఉండటం వల్ల మనం ఎంతో వారి ద్వారా మన టౌన్లో అభివృద్ధి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్నే మన వార్డులో అన్ని కొలతలు తీసుకున్నారు. ఇంచుమించుగా కాలువలు రోడ్లు కూడా మన వార్డులో జరుగుతాయి. అట్లాంటి ప్రతి విషయంలో నేను ఉండానన్నా మీకని చెప్పి మనకి చెప్పే నాయకురాలు మనకు దొరకటం మన అదృష్టం. కాబట్టి వారిని మనం అన్ని విధాలా కాపాడుకొని మన నాయకురాలు తిరుగులేని నాయకురాలు ఎవరంటే మన విడుదల రజనీ గారు అనిపించుకొని ఆ వెంట మనం అంతా నడుద్దాం. అలాగే రేపు జరగబో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మన పార్టీ విజయకేతనం ఎగరవేసి మనం ఎమ్మెల్యే గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇక్కడ ఉన్న 38 వార్డులు ఎక్కడా లేని విధంగా నిన్న బ్లడ్ క్యాంపులో చూసాం. ఎమ్మెల్యే గారే స్వయంగా బ్లడ్ ఇచ్చి నేను ఉండానన్నా మీ అందరికని చెప్పి ఇచ్చారు. ఇంచుమించుగా 1-2 స్థానాల్లోనే స్టేట్ మొత్తంలో మనం ఉంటాం. నిన్న జరిగింది రాత్రి 10 గంటల దాకా ఎమ్మెల్యే గారు నేను ఆడమ్మాయినే చిన్నదాన్ని అని కూడా చూడకుండా నాయకులకు అండగా ఉండి ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేసి నిన్న చేసిన కార్యక్రమంతో పాటు మొన్న జరిగిన సెమీ క్రిస్టమస్ కూడా అసలు రాష్ట్రంలో మన టౌన్లో ఉన్న మాలా మాదిగలు 2 రకాలుగా చంద్రబాబు విభజించిన అది లేదమ్మా, మీ నియోజకవర్గంలో మేమంతా ఒక్కటేనని ఎస్సీలంతా ఏకత్రాటి మీద రావటం అది కేవలం మన నాయకురాలి ప్రతిభే. అలాంటి నాయకురాలని మనం జాగ్రత్తగా కాపాడుకొని ఆమెని మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నాను. 25వ తారీఖు ఇచ్చే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు మన వార్డుని ఎన్నుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళకు మా ఎమ్మెల్యే గారికి మన మీద ఉన్న అభిమానమే. దాన్ని మనం పూర్తిగా నిలబెట్టుకొని టౌన్ మొత్తం మీద కూడా మన వార్డులోనే వైసీపీ పూర్తి ఎక్కువ మెజారిటీతో గెలిపించి రేపు కౌన్సిలర్ని ఆమెకి బహుమతిగా ఇవ్వాలనేది నా ఆకాంక్ష. దాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్క పథకం కూడా ముందు మన వార్డులోనే ఆ స్వామి ఎక్కువ దృష్టి పెట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి అన్న, మేము చేసి పెడతాం అనేది గట్టిగా చెప్తున్నారు. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏదైనా 1-6 స్థలాలు ఏదైనా మిస్ అయినా కానీ వస్తాయి, ఇబ్బంది పడొద్దు. మీరు 52 ఎకరాల్లో కానీ స్థలాలు కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి వచ్చింది. మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. అవి రాలేదు ఈ రాలేదని వీళ్ళు చెప్పిన మాటలు వినాల్సిన పని కూడా లేదు. మీకు కంపల్సరీ కూడా మేము ఉన్నాము. మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు అన్ని పనులు కూడా మేము చేసి పెడతాము. మన బడుగులకు కొండంత అంట మన విడుదల రంజనమ్మ గారు ఈరోజు మన వార్డుకు 3వ వార్డుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. హృదయపూర్వకంగా ఆమెకి మన వార్డుకి ఈరోజు వచ్చినందుకు క్రిస్మస్ పండుగ సందర్భంగా మనందరి తరఫున మేడం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరం సంక్రాంతికి కూడా ఇటు నూతన సంవత్సరాన్ని కలుస్తాం కాబట్టి అన్ని ఇక్కడే చెబితే మళ్ళీ చెప్పాది కాదు. కాబట్టి పెద్దలు చెప్పారు కాబట్టి క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతికి ముందుగానే ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. చాలామంది 1000 రూపాయలు కట్టిన వాళ్ళు 500 కట్టిన వాళ్ళు అన్న ఇంకా మాకు రాలేదంటున్నారు. మొన్న 1,00,000 రూపాయలు 50,000 కట్టిన వాళ్ళకి ముందుగా వచ్చినాయి.
దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 500,000 రూపాయలు కట్టిన వాళ్ళకి కూడా 52 ఎకరాల్లో ఇళ్ళు వస్తాయి. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడ ఉంది మన మేడం గారు, వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పథకం అర్హులున్న వాళ్ళకి చేరాలన్నదే ఆమె లక్ష్యం. ఆ విధంగా ఆమె మా అందరితో నాయకులతో చెబుతానే ఉంది. అన్నయ్య మీరు ఏదైనా కానీ అర్హులు ఉన్న వాళ్ళకి మటుకి పోనీయకుండా వాళ్ళకి ప్రతి పథకం అందేలా చూడమని మేడం గారు చెబుతూనే ఉన్నారు. పోయేటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించి లబ్ధిదారులందరినీ కూడా కలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇళ్ల పట్టాలకు సంబంధించి రేపు 25వ తారీఖు ఇవ్వబోయే కార్యక్రమంలో ముందస్తుగానే ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని పాత 3వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడున్న నాయకులందరి ఆధ్వర్యంలో ఇక్కడున్న బెనిఫిషియర్స్ని కలుసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఏమైనా లోటుబాట్లు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరికి ఏ ఒక్కరికి కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం, మన జగనన్న లక్ష్యము. మన జగనన్న లక్ష్యంలో భాగంగానే మన నవరత్నాల్లో ఏదైతే చెప్పామో దాంట్లో భాగంగానే ఈ 25వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందజేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన పట్టణంలో ఉన్న పాత 3వ వార్డులోకి వచ్చి దీన్ని కలుసుకొని అలాగే వైఎస్ఆర్ గారి పాలాభిషేకం చేసుకొని ఈరోజు ఒక ముందుగానే 25వ తారీఖు ఏదైతే ఇవ్వబోతున్నామో దానికి ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు వచ్చి వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న దాదాపు లబ్ధిదారులందరికీ కూడా ఇళ్లకు సంబంధించిన పట్టాలు రేపు 25వ తారీఖు వీళ్ళందరూ కూడా బెనిఫిషియరీస్ ఎలిజిబుల్ అయ్యారు, ఇవ్వబోతున్నామని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇది ఇక్కడే కాదు పూర్తిగా నియోజకవర్గం అందరికీ కూడా ఎవరైనా ఎలిజిబుల్ ఉండి అయినా కూడా రాలేదు అన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు రీఅప్లై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఎటువంటి సందేహాలు ఏవి వద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మన ప్రభుత్వము మన జగనన్న ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యేగా మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోండి. దానికి తగినట్టుగా ఇక్కడ ఉన్న వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ అధికారులు అందరూ కూడా మీ అందరికి సహకరిస్తున్నారు, మీ అందరికి ఇవ్వడానికి సహకరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలానే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. రేపు 25వ తారీఖు మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తారు. అలాగే రానున్న కాలంలో ఆ ఇల్లు నిర్మించేందుకు ప్రణాళిక ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీకు చెప్తారు. ఇటు ప్రభుత్వమే సిద్ధంగా ఉంది మీ అందరికీ ఏర్పరచడానికి, ఇక మీ ఇంట్రెస్ట్తో పాటు ఏర్పరచడానికి ఇక మనం ముందడుగులు వేయచ్చు. దీంట్లో మీకు ఏ సందేహాలు ఉన్నా దయచేసి మీ వార్డుల్లో ఉన్న వాలంటీర్లు మీ గ్రామాల్లో ఉన్న వాలంటీర్స్ అందరితో కూడా మీరు మాట్లాడవచ్చు. ఏ సందేహాలు ఉన్నా వాళ్ళకి తెలియపరచవచ్చు. అక్కడ ఉన్న నాయకులకి చెప్పిన వాళ్ళందరూ కూడా మీకు తెలియజేస్తారు. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఆఫీస్కి సంప్రదించండి. మీ అందరికీ అండగా మేము ఉంటాము. ఏ ఒక్కరికి కూడా మాకు రాలేదు మేము అర్హులైనా రాలేదు అనేది ఉండొద్దు. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అదే సిద్ధాంతం మనం కూడా పాటిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి చేర్చడము అందజేయడమే మా లక్ష్యంగా కూడా పెట్టుకొని మన ప్రభుత్వము మనము అంతా కూడా ముందుకు వెళ్తా ఉన్నాము. కాబట్టి రానున్న కాలంలో 25వ తారీఖు నుంచి నియోజకవర్గంలో ఉన్న అన్ని లేఅవుట్ల దగ్గరికి వచ్చి అక్కడున్న లబ్ధిదారులందరినీ కూడా కలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మన 3వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ చాలా వరకు కూడా ఇవే కాదు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయని చెప్తా ఉన్నారు. ఏది ఉన్నా కూడా దయచేసి వాలంటీర్లకు ఇక్కడ ఉన్న నాయకులకు తెలియజేయండి. మీ అందరి కోసం పనిచేయడానికి మేము ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ సహకరిస్తున్న నాయకులందరికీ వాలంటీర్లందరికీ మరొకసారి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 25వ తారీఖు యువబోయే ఇళ్ల పట్టాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ ఆనందాన్ని తొందరలోనే చూడబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతగా కష్టపడుతున్న మన జగనన్నకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని తెలియజేసుకుంటూ మరి జగనన్న మనకు చేస్తున్న మంచిని మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ కుటుంబాల్లో సంతోషాన్ని మీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాను. 25వ తారీఖు ఖచ్చితంగా ఈ ఆనందం మీ అందరి దీవెనల వర్షంలాగా మన జగనన్న మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణంలోని వడ్డెరపాలెంలో పట్టపగలే చోరీ జరిగింది. 5 సవర్ల బంగారం, 18 తులాల వెండి, 65,000 రూపాయల నగదు మాయమయ్యాయి. నివాస గృహంలో ఎవరూ లేని తరుణంలో దొంగలు చోరీ నిర్వహించారు. అర్బన్ సిఐ బిలాలుద్దీన్, ఎస్ఐ పి రాంబాబులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని వడ్డెరపాలెంలో నివాసం ఉండే అన్నపరెడ్డి సుధాకర్ కారు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సుధాకర్ భార్య పట్టణంలోని ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తుంది. వృత్తిరీత్యా ఇరువురు విధులకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో సుధాకర్ భార్య సుభాషిణి భోజనానికి ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న నగదు, బంగారం, వెండి చోరీ గురైనట్లు గుర్తించారు. 65,000 రూపాయల నగదు,
5 సవర్ల బంగారం, 18 తులాల వెండిని దొంగలు అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సిఐ, ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం ద్వారా పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బిలాలుద్దీన్ తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని 24వ వార్డు వైసీపీ నాయకులు సుదర్శనం వెంకయ్య కుమార్తె ఓణిల వేడుకలలో ఎమ్మెల్యే విడుదల రజనీ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రజనీని వెంకయ్య కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఓణిల వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని శాసనసభ్యురాలు విడుదల రజనీ తెలిపారు. పట్టణంలోని 24వ వార్డు వైసీపీ నాయకులు సుదర్శనం వెంకయ్య కుమార్తె ఓణిల వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకయ్య కుటుంబ సభ్యులు భగవంతుడి ఆశీస్సులతో చల్లగా ఉండాలని దీవించారు. అనంతరం వెంకయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే విడుదల రజనీ సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండ్రముట్ల నాగేశ్వరరావును కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరు బాబ్జీ నందా నియమించారు. ఈ మేరకు నియామక పత్రం అందించారు. చిలకలూరిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. నాయీ బ్రాహ్మణ సంక్షేమం కొరకు తాను అంకిత భావంతో పనిచేస్తానని నాగేశ్వరరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ నందా యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరు బాబ్జీ నందా ఆదేశాలతో కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జిగా కొండ్రముట్ల నాగేశ్వరరావును నందా నియమించారు. నాగేశ్వరరావుకు నియామక పత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు జోనల్ ఇన్ఛార్జిగా నాగేశ్వరరావు వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తామని తెలిపారు. నాయీ బ్రాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. తన నియామానికి కృషి చేసిన నందాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. నాగేశ్వరరావు నియామకంపై చిలకలూరిపేట నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు అట్లూరి శ్రీనివాసరావు, తొల్లపాటి శ్రీనివాసరావు, పిల్లుట్ల హనుమాన్ ప్రసాద్, గుంటుపల్లి శ్రీనివాసరావు, రాచపూడి వెంకట్, మురుగుల గోపి, చేబ్రోలు వెంకటేష్, పిల్లుట్ల అనిల్తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా పారిశుధ్య కార్మికులు తమ విధులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య కార్మికులతో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కొరకు పలు సూచనలు చేశారు. పట్టణంలో నివసించే వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికుడిపై ఉందని మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కార్మికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కమిషనర్ ప్రసంగించారు. ప్రతి ఒక్క కార్మికుడు అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. విధు నిర్వహణలో అలసత్వం వద్దని వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంటాయి. ఫైనాన్షియల్ కమిట్మెంట్ నా దృష్టి తీసుకొస్తే నేను ఫైనాన్షియల్ కమిట్మెంట్ చేస్తాను. అంతేగాని తల ఉంచుకుని వెళ్ళిపోతే మాత్రం మనం వచ్చి ఉపయోగం లేదు. ఇంతమందిని మనం కనపడాలి. ఉంది ఉంది నేను చెప్తున్నాను, మీరు పని చేయలేదని నేను అంటలా. నేను వచ్చినాక శానిటేషన్లో నేనే చెప్తాను 10 to 15%. చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు రావు హనుమంతరావు 14వ వర్ధంతి సంస్మరణను సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. హనుమంతరావు పార్టీకి చేసిన సేవలను సిపిఎం నాయకులు కొనియాడారు. హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయ ఆవరణలోని ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో కమ్యూనిస్టు నాయకులు రావు హనుమంతరావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సభకు పేరుబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీకి హనుమంతరావు ఎన్నలేని సేవలను అందించారని పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన నాయకులు అని కొనియాడారు. హనుమంతరావు లాంటి నాయకులు నేటి తరంలో తయారు కావాలని ఆకాంక్షించారు.
హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు సిఆర్ మోహన్ రావు, పుప్పూరి సుబ్బారావు, బొల్లు శంకర్రావు, బత్తుల సుబ్బారావు, ఫైల్మెన్ సాంబయ్య, ఇమ్మడి సత్యం, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రాధాకృష్ణ, జనక్రాంతి గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన 10-12 సంవత్సరాల దాకా పెద్దలు వచ్చినారు. అప్పుడు గడియాల సంబంధించిన సిపిఎం ఆఫీస్ ఉండేది. ఆఫీస్కి వస్తూ ఉండేవాడు. ప్రజల పట్ల కానీ అదే రకంగా సమాజం ప్రజల పట్ల కానీ నూతనంగా ఆ పెద్దలంతా అభిమానించేవాళ్ళు. ఆ రకంగా అదే రకంగా ఆయన మాకంటే పెద్ద కాబట్టి వ్యక్తిగతంగా ఎక్కువ పరిచయం లేకపోయినా కూడా నూతనంగా మేము కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులుగా వస్తున్నామంటే ఆ వచ్చే వాళ్ళని అడగటం, మా విషయాలు తెలుసుకోవటం, కొన్ని విషయాలు చెప్పటం, ఆ రకంగా ఆ పెద్దలంతా అట్లానే ఉండేవాళ్ళు. అమ్మటి ఆంజనేయులు గారు కానీ, బత్తుల ముసలయ్య గారు కానీ, అదే రకంగా రాములు గారు కానీ, పేరుపేరు రాములు గారు కానీ, వాళ్ళంతా కూడా ఏంటంటే గాత్రం నాగయ్య గారు కానీ, ఎందుకంటే విషయ పరిజ్ఞానం వాళ్ళు ఉంటాం. వాళ్ళు ఏదో ఒకటి ఆ యువకులకు వచ్చేటువంటి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి. మరి అలాంటి కోవకు చెందినటువంటి వారు మరి మా అన్నయ్య రామహనుమంతరావు గారు. ఆయన శ్రమజీవిగానే తన జీవితం అంతా కూడా శ్రమజీవిగానే ముగించాడు, శ్రమజీవిగానే జీవించాడు. ఒక్క 2 మాటలు ఆయన గురించి సాక్షి చెప్తాను, ఎందుకంటే చెప్పమన్నారు కాబట్టి. ఏదైనా మేము అప్పుడు కూరగాయల మార్కెట్లో ఏదైనా తగాద అయినప్పుడు, నేను ఎవరితోనా తగాది ఏదైనా కొట్లాటకు వచ్చినప్పుడు ఎవరిని వచ్చి అక్కడ హనుమంతరావు గారి దగ్గరలో ఉంటాడని చెప్పండి, ఆయన చెప్తాడు అనుకున్నప్పుడు ఒకే ఒక మాట అనేవాడండి వాళ్ళతో, మా వాడు తప్పు ఏదైనా ఉంటే మేము సరి చేస్తాం, కానీ మీ తప్పు ఉంటే మీరు మాత్రం సరి చేసుకోవాలని మా వాడు అనే మాట అనేవాడు. సత్యనారాయణ గారు తదితరులు కొంతమంది సిఆర్ మోహన్ గారు నాకు గురువు లాంటి వాళ్ళు. కళారంగంలో కూడా నేను కళగా నటులుగా చేశాను. అది తోట నరసింహరావు గారు, సిఆర్ మోహన్ రావు గారు, నాగేశ్వరరావు గారు తదితరులు కొంతమంది కళాకారుల నాయకులు కూడా నన్ను బాగా నటన చేశామని నన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు. ఈ కుస్తీ రంగంలో ఆయన మాకు పాత్ర ఎన్నలేనిది సేవలు అందించాడు మా చిలుకలూరుపేట కుస్తీ పైలవాళ్ళకి. నాదెండ్ల మండలంలోని గణపురం గ్రామంలో రాజీవ్ గాంధీ కాలనీ యువత ఆధ్వర్యంలో మొదటి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తును స్మరిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పాటలకు చిన్నారులు నృత్యాలు చేశారు. కాలనీ యువత కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. ప్రజలందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు ఆనందంతో నిర్వహించిన పండుగ క్రిస్మస్ అని యువత తెలిపారు. మహత్తర పండుగను రాజీవ్ గాంధీ కాలనీలో ఏర్పాటు చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. యువత అంతా కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు సంతోషాలతో నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు. క్రీస్తు ప్రజల సంరక్షణ కోసం జన్మించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ కాలనీ వాసులు, యువత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పొందవలసిందిగా రాజీవ్ గాంధీ కాలనీ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రారంభించడం జరుగుతున్నది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు మరి క్రైస్తవులు ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ను యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మరి ఈ రీతిగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ను
యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు 33.5 సంవత్సరములు ఈ భూమి మీదకి వచ్చి మానవాళి యొక్క పాపములను తొలగించడానికి ఆయన ఈ లోకం మీదకి రావడం జరిగింది. ఆయన మన కొరకు వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచి మనందరి కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు యొక్క జననాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం జరుగుతున్నది. కనుక మరి ఈరోజు రాజీవ్ గాంధీ కాలనీలో మరి ప్రపంచ దేశాల్లో కూడా ఈ రీతిగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతున్నది. అదే రీతిగా మన రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న యూత్ అందరూ కూడా యువత అందరూ కూడా కలిసి చక్కగా యేసుక్రీస్తు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకోవటం గొప్ప తరుణంగా గొప్ప ఆనందంగా మనం వ్యక్తపరుస్తున్నాము. చిలకలూరిపేట పట్టణంలోని ఓగిరివాగు దక్షిణ దిశగా ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం అయ్యప్ప స్వామికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి మూల విరాట్కు విశేష అలంకరణ చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పట్టణంలోని ఓగిరివాగు ఒడ్డున జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి బుధవారం అన్నాభిషేకం నిర్వహించారు. ఋత్వికుల వేద మంత్రాలతో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. స్వామివారిని వైభవంగా అలంకరించారు. అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో మంత్రపుష్పం జపించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి రవిశంకర్, భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరిపేట ఓగేరువాగునకు దక్షిణం వైపున వెంచేసి ఉన్న సప్త దేవాలయముల సమాహారం శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఈ రోజున మండల మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా స్వామివారికి అన్నాభిషేకం చేయడం జరిగింది. భగవద్ అనుగ్రహంతో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శనవరం బదనగిరి శాస్త్రి గారు, అలాగే వారి సహాయకులు వెంకటేష్ గారు, సత్యన మిశ్రా గారు సహకరించగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అన్నాభిషేకం యొక్క నిర్వచనం ఏమిటంటే, ఎందుకు చేస్తాము అన్నాభిషేకం అంటే, యుగయుగాలుగా సత్యయుగంలో మానవులు దేవతలు కలిసి జీవించేవారు. ఆ రోజుల్లో అమృతాన్ని ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత అట్లాగే కాలక్రమేణా రూపాంతరం చెంది కలియుగంలో ప్రాణికోటికి అన్నం ఆహారంగా మారింది. ప్రాణికోటికి జీవాధారం అన్నంతో అభిషేకం చేయటం వల్ల అందరికీ కూడా స్వామివారు కరుణించి ఆ ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తారనేటువంటిది పురాణాల్లో చెప్పబడింది. అలాగే అన్నంతో అభిషేకం చేయటం వల్ల అన్నదాత అంటే రైతుల యొక్క వృద్ధిని, రైతులకు అవసరమైనటువంటి జీవనాధారమైన జలాన్ని అన్నింటినీ కూడా భగవంతుడు సమృద్ధిగా లభించేట్లుగా ఆశీర్వదిస్తాడని, అలాగే మనకందరికీ కూడా ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ఆహారాన్ని సమృద్ధిగా ఇవ్వమని కోరుతూ ప్రాణికోటిని రక్షించమని చెప్పి జీవనాధారమైన ఆహారాన్ని సమృద్ధిగా లభించమని చెప్పి వేడుకోవడమే అన్నాభిషేకం యొక్క ముఖ్య లక్ష్యం. కనుక భక్తులందరూ కూడా, అలాగే దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆకలి దప్పులు లేకుండా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ప్రేమ అభిమానాలతో, పరస్పర సహకారంతో జీవించాలని కోరుకుంటూ చేసేటువంటి బృహత్ కార్యమే ఈ యొక్క అన్నాభిషేకం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. సచార్ కమిటీ అధ్యక్షులు రాజేందర్ సచార్ పుట్టినరోజు కార్యక్రమాన్ని చిలకలూరిపేట పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. సచార్ ముస్లింలకు విలువైన సేవలను అందించారని ముస్లిం వెల్ఫేర్ నాయకులు తెలిపారు. ముస్లింల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించారని వెల్లడించారు. భారతదేశంలో ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి సచార్ కమిటీ చైర్మన్గా ఉన్న రాజేందర్ సచార్ తీసుకువెళ్లారని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు
మస్తానవలి తెలిపారు. సచార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సచార్ ముస్లిం సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించారని తెలిపారు. ముస్లిం సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ముస్లింలకు సచార్ మహాత్ములని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు ఫైరాజ్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ చిరపూరిపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో లౌకికవాది మానవ హక్కుల ఉద్యమకారుడు భారత ముస్లింల జీవితాలపై సుదీర్ఘమైన అధ్యయనం చేసి వారి జీవితాలు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పి వారి జీవనశైలి కూడా ఈ ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారు రాజకీయంగా కానివ్వండి వాళ్ళ స్థితిగతులు బాగాలేవని చెప్పి వారు నివేదిక అందించి ముస్లింల జీవితాలు వెలుగులు నింపాలని చెప్పి ప్రభుత్వాలకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి జస్టిస్ రాజేందర్ సచార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన జన్మదినం చేయడం వేడుకలు జరపడం జరిగింది. వారి సూచనలు సలహాల మేరకు ఇప్పటికైనా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ వారి స్వలాభాలు తప్ప ముస్లిం మైనారిటీల గురించి పట్టించుకునే పాపాన పోలేదు ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికైనా వారి జన్మదినాన్ని పురస్కరించుకునే సరే కొంచెం ప్రభుత్వాలకు మేలుకొలుపుగా ఉండి ఇప్పటికైనా మా ముస్లింల జీవితాలు వెలుగు నింపాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లౌకికవాది అయిన జస్టిస్ సత్యానంద్ గారు ఆ రోజు ముస్లిమ్స్ జీవితాలు చాలా వాళ్ళ జీవన మనుగడ చాలా అధ్వానంగా ఉందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా ముస్లింలు చాలా పేదరికంలో ఉన్నారు. అలాగే ఇంకా వేరే మతస్థులు కూడా ఉన్నారు. కానీ అత్యధికంగా ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పి ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మేలు చేసిన వాళ్ళని స్మరించుకోవడం అనేది మనిషి యొక్క ధర్మం. భారత ముస్లింలకు రాజేందర్ సచార్ గారు ఎంతో గొప్ప మేలు చేశారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా కానీ ముస్లింల యొక్క స్థితిగతులు రోజు రోజుకి అధపాతాళానికి పడిపోతూ ఉన్నాయి. 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం జస్టిస్ రాజేంద్ర సచార్ గారిని ఆయన నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 2006లో సచార్ కమిటీ ముస్లింల స్థితిగతులపై నివేదిక అందించింది. ఈ దేశంలో దళితులు గిరిజనుల కన్నా అధ్వానమైనటువంటి అట్టడుగు స్థితిలో ముస్లింలు ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో డిసెంబర్ 25వ తేదీన పేదల సొంతిల్లు కల నెరవేరుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనసభ్యురాలు విడుదల రజని పేదలకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. నాదెండ మండలంలోని గణపవరం గ్రామంలోని హౌసింగ్ లేఅవుట్లను ఎంపీడీఓ మాములూరి మోషే పరిశీలించారు. పేద ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఆకాంక్షలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విడుదల రజనీలు అమలు చేయనున్నట్లు ఎంపీడీఓ మాములూరి మోషే తెలిపారు. గణపవరం గ్రామంలో పేదలకు పంపిణీ చేసే నివేశన స్థలాల లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేఅవుట్ ప్రాంతంలో ఏర్పడిన గుంటలను సరిచేస్తున్నామని తెలిపారు. నిరంతరం లేఅవుట్ పనులు చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. మరో 2 రోజుల్లో గణపవరంలోని రోడ్లు మొత్తం 1221 మందికి పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణపవరం పంచాయతీ సెక్రటరీ సాంబశివరావు, వైసీపీ నాయకులు కాటు రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని తూర్పు దర్జవాడలో ఉన్న ఈస్ట్ సియోన్ ప్రార్థనా మందిరం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి పాస్టర్ జి రాజరత్నం క్రిస్మస్ సందేశం వినిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన సాధులు డేవిడ్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. వేలాది సంవత్సరాల క్రితం రోమ్ సామ్రాజ్యంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్య దైవం అయ్యారని చర్చి పాస్టర్ జి రాజరత్నం తెలిపారు. క్రీస్తు దయామయుడు,
కరుణామయుడిగా ఉంటూ భక్తులతో ఆరాధనలు అందుకుంటున్నాడని వివరించారు. ప్రజల పాపాలను తొలగించేందుకు క్రీస్తు జన్మించారని పేర్కొన్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సాతుడు డేవిడ్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దైవజనులు మాట్లాడారు. సండే స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాగూ ప్రయోజకం చేయాలి, ఎలాగ ఉండాలి. అందుకని 1540 సంవత్సరంలోనే మార్టిన్ లూథర్ మహాశయుడు ఇది నారుబడి సబాతుబడి, నారుబడి అప్పటి నుంచే ప్రారంభము. ఇంకా చాలా చెప్పాలి, నేనే చెప్పట్లేదు ఇప్పుడు. నారుబడి అంటే చిన్నగా ఎలాగ నాటుతామో ఆ నారుబడి ఈ బిడ్డలకు మొట్టమొదటే నేర్పారు ఆనాడు. చిలకలూరిపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు ప్రయోజనంగా ఉండేందుకు అనేక చట్టాలు రూపొందించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్నదాతలు సంక్షేమంగా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో రైతు దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు పలు చట్టాలు రూపొందించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, యువమోర్చా అధ్యక్షులు నందిగం రాజు, పులిగుజ్జు మహేష్, పొత్తూరి బ్రహ్మానందం, నబీ, రాయుడు, గొమ్మ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతు జాతీయ దినోత్సవంగా డిసెంబర్ 23వ తేదీని భారతదేశ ప్రజలందరూ జాతీయ దినోత్సవం రైతులు చేసుకోవడాన్ని రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతే రాజు, భారతదేశానికి రైతే వెన్నెముక. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి 6 కాలం పండించినటువంటి పంటను మరి మార్కెట్లోకి తీసుకొచ్చి ఆయన ఎన్నో రకాలైనటువంటి వారు కష్టాలు పడి ఈ విధంగా ప్రతి ఒక్క మనిషికి కూడా కావలసినటువంటి తిండి గింజలు, ఆహార ధాన్యాలు అందిస్తూ భారతదేశ జీడిపిలో కానీ భారతదేశ అభివృద్ధిలో మరి దాదాపుగా 80% రైతు ఆధారిత దేశంగా
మన భారతదేశం ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొంది ఉంది. మరి అలాంటి రైతులకు మరి వారి రైతన్నలకు వారు చేసేటువంటి ఈ కష్టానికి తగినటువంటి దీనికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే వ్యవసాయంలోనే సాయం అనేటువంటి పదం ఉంది, అట్లాగే అగ్రికల్చర్లోనే కల్చర్ అనేటువంటి పదం ఉంది. అంటే సాయాన్ని కల్చర్ని మనకి రైతు ద్వారా రైతు ఆ వ్యవసాయంలో కల్చర్లో ఉండేటువంటి ఆ వర్డ్స్ మనకి అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంటు, అదేవిధంగా అదే వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతూ ఉంది. సాయం చేసేటువంటి మనసు ఉన్నటువంటి పెద్ద గుణం ఉన్నటువంటి రైతు, అదేవిధంగా కల్చర్ మన సంస్కృతికి అర్థం పట్టేటువంటి విధంగా ఉండేటువంటి దీన్ని ఈ రైతులందరూ కూడా మరి భారతదేశంలో సుభిక్షంగా ఉండాలని మరి దానికోసం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చారు. అదేవిధంగా రైతులకు 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇవ్వటం, అదేవిధంగా చిన్నకారు రైతులకు పెన్షన్ పథకాన్ని ఇవ్వటం, అదేవిధంగా కిసాన్ మిత్ర పేరుతోటి రైతులకు వ్యవసాయ పనిముట్లు మరి వాటిని బ్యాంకుల ద్వారా ఇప్పించడం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసే విధంగా, భారతదేశంలో పండినటువంటి పంటను ఎక్కడైనా అమ్ముకునేటువంటి విధంగా, దళారీ వ్యవస్థని రూపుమాపేటువంటి విధంగా, రైతులకు ఎంతో మేలు చేకూరేటువంటి విధమైనటువంటి ఈ వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి మరి రైతన్నలకు మేలు చేస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సదుద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దళారీ వాళ్ళు పోతే పత్తి కూడా ఇవ్వట్లేదు. మొత్తం సీసీ 5,820 రూపాయలు రేటు ఇచ్చినారండి. మీరేంది ఇట్లా 5,000 అడుగుతున్నారు, 820 రూపాయలు మీరు నూగుతున్నారా అనే ధోరణిలో రైతులు చెప్తున్నారండి. పత్తి పోయి అడుగుతుంటే అదేగా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు రైతుకు చాలా వర్తిస్తుంది, మంచి రేటు వస్తుంది. అందరూ సీసేలోనే అమ్ముకుంటున్నారు పత్తి, బయట వాళ్ళకి ఇవ్వట్లా. అది మీరు తెలుసుకోండి. సీసేకి ఎంత కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పత్తి మొత్తం వచ్చిందంటే రిటర్న్ కాకుండా మొత్తం కొంటున్నారు. మాతాకి నాదెండ్ల మండలం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో డాక్టర్ గోపినాయక్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైద్యులు డాక్టర్ లక్ష్మణనాయక్, డాక్టర్ సోమలా నాయక్, డాక్టర్ శ్యామ్సన్లు హాజరయ్యారు. డాక్టర్ సోమలా నాయక్ ప్రభువు సందేశాన్ని వినిపించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. జీసస్ ప్రపంచానికి ఇచ్చిన సందేశంలో ముఖ్యమైనది పరులకు సేవ. ఆయన నేర్పిన సేవ మార్గం అని వైద్యులు డాక్టర్ గోపినాయక్ వెల్లడించారు. గణపవరం పిహెచ్సి ఆవరణలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ డాక్టర్లు క్రీస్తు ఆదేశాలు పాటిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశామని పేర్కొన్నారు. ప్రభువు చూపిన మార్గంలో సేవే లక్ష్యంగా, ప్రేమే మార్గంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ కీర్తి, సూపర్వైజర్లు దిలీప్, అనన్యకుమారి, ఆసుపత్రి నర్సులు, ఏఎన్ఎంలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా సజీవుడైన దేవుడు మన మొరను ఆలకించి మన ప్రార్థనకు జవాబును అనుగ్రహించి మన కుటుంబాలను నిన్ను నన్ను రక్షించటానికి మాత్రమే మానవుడికి దేవుడు అవసరాన తలనేలాలు ఇచ్చినంత మాత్రాన మనకు మాత్రము మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకాన్ని మేము హిందూ కుటుంబం నుండి రక్షించబడ్డాం నాకు తెలుసు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సర్వలోకానికి చక్రం. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనం. క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఉయ్యండి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.